హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక కొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అయితే స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి వీడియోకి, ఎందుకంటే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అందుకని. అయితే ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే స్టోరీలోకి వెళ్దాము. మహేందర్, విజయవర్మ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళు ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళడం వీళ్ళకి చాలా అలవాటు. చాలా 1 ఇయర్కి ఒకసారి అలా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి మహేందర్ ఏమంటాడంటే రాజస్థాన్కి వెళ్దామని ఐడియా ఇస్తాడు. అయితే విజయ్కి కూడా నచ్చుతుంది, ఎందుకంటే అక్కడ చాలా విచిత్రమైన వేషధారణ, వంటలు, ఇంకా వాళ్ళు చేసే ఫెస్టివల్స్, ఆ ఫెస్టివల్స్కి వాళ్ళు చేసే అంత హడావిడి అన్నీ అంతా చాలా బాగా ఉంటాయి కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఇద్దరు. అయితే సరేరా వెళ్దామని చెప్పేసి రాజస్థాన్కి చేరుకొని మొత్తం ప్రదేశాలన్నీ చూస్తారు. వాళ్ళు చేసే నాటకాలు, వాళ్ళు బట్టలు చాలా వరకు షాపింగ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ చాలా వరకు చాలా డిజైన్డ్ బట్టలు కానీ కలర్ అవన్నీ ఏంటి అంటే చాలా బాగా నచ్చేస్తాయి వీళ్ళిద్దరికి. అయితే చాలా మట్టుకైతే షాపింగ్లో కానీ ఇంకా ఆహారంలో కానీ చాలా బాగా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే రకరకాల వంటలు, రకరకాల తిని పదార్థాలు అక్కడ ఉండే అన్నమాట. అయితే ఇంకా మొత్తం తిరిగి ఇంకా అరే మనం ఇంకా వెళ్దాము అనే సమయానికి మహేందర్కి విజయవర్మకి ఒక ఆలోచన వస్తుంది. అయితే మనం కుల్దారా పేరు విన్నాం కదా, అయితే హర్రర్ హండ్రెడ్ ప్లేస్ అని చెప్తారు కదా, మరి ఇంత దూరం వచ్చిన తర్వాత మనం అక్కడికి కూడా వెళ్ళి చూసేసి వెళ్దాం రా, మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అనేసి అనుకుంటారు. సరేరా వెళ్దాము, నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి ఆ రోజు ఇంకా హోటల్లో స్టే చేసేసి ఇంకా మార్నింగే క్యాబ్ బుక్ చేసుకుంటారు. క్యాబ్ బుక్ చేసుకొని ఇద్దరు కలిసి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా కుల్దారాకి వెళ్తారు. అయితే వాళ్ళు వెళ్ళేసరికి టూరిస్ట్ జనాలు చాలా మంది ఉంటారు, ఫొటోస్ దిగుతూ ఉంటారు. కొంతమంది జర్నలిస్ట్ అయితే ఇంకా ఆ ప్లేస్ గురించి కథలుగా ఇంకా వాళ్ళు అలా వీడియోస్ తీస్తూ ఉంటారు. అయితే వీళ్ళు వెళ్ళేసరికి ఇంకా ఆ ప్లేస్ చూసేసరికి ఇంకా మహేందర్కి చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే తను ఎప్పటి నుంచో ఆ ప్లేస్కి చూడాలి అనుకుంటాడు, కానీ వీలు పడదు. అయితే ఇంకా సరేరా మనం చుట్టూ తిరిగి చూద్దాము ఒకసారి అనేసి ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళ మొబైల్లో మొత్తం షూట్ చేస్తూ ఇంకా చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా అయ్యేసరికి ఇంకా మధ్యాహ్నం కావస్తుంటది. ఇంకా మహేందర్కి, విజయవర్మకి చాలా ఆకలి వేస్తుంది. అయితే అలా ఆకలి వేసినప్పుడు అక్కడనే ఇంకా ఒక చిన్న టెంపరీ హోటల్ లాగా పెడతారు. అక్కడే ఇంకా ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత ఇంకా మహేందర్కి ఒక ఆలోచన వస్తుంది. అరే మనం ఇక్కడ నైట్ ఒక రోజు స్టే చేద్దాం, ఎందుకంటే చాలా మంది ఇలా చెప్తుంటారు కదా, ఎందుకంటే నైట్ దయ్యాలు తిరుగుతాయి, ఇక్కడ ఉండొద్దు అది ఇది అంటారు కదా, అదంతా ఉట్టి పుకార్లేరా, మనం నైట్ ఇక్కడ స్టే చేద్దాం, మనకు ఒక అనుభూతిని ఇస్తుంది, ఎందుకంటే ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. నైట్ ఉంటే కూడా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం నైట్ కూడా షూట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, ఇక్కడ మనం స్టే చేద్దాం, ఎందుకంటే దాని తర్వాత మనం 2 daysలో ఎలాగో మనం మన ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఇదొక్క ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇక్కడ నైట్కి ఉందాం, మనం ఏం భయపడకు అని చెప్తాడు. అప్పుడు విజయవర్మ, ఎందుకురా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండి అనవసరంగా ఏమన్నా మనం ప్రమాదాలు కొని తెచ్చుకోవడం అవసరమా, అయినా చాలా మంది చెప్పారు కదా ఇదంతా మంచి ప్లేస్ కాదని, చెప్తే వినవేంటిరా అని అంటాడు. అప్పుడు మహేందర్, అరే చెప్పేది వినరా నువ్వు, ఏమి కాదు నన్ను నమ్ము అని అంటాడు. అయితే అప్పటికే సాయంత్రం 6 కావస్తుంది. అక్కడి నుంచి అందరూ ఒక్కొక్కరిగా ఇంకా క్యాబ్స్ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ప్లేస్ అంతా పొద్దు నుంచి ఇట్లా కలకలలాడుతుంది, చాలా మంది గుంపులుగా ఉండే, కాకపోతే ఇప్పుడు మాత్రం వెళ్ళిపోయేసరికి ఇంకా అక్కడ ఎవరూ లేరు.
ఉండే 10 మంది కూడా లాస్ట్ క్యాబ్లో 2 క్యాబ్స్లలో వెళ్ళిపోయారు. అయితే వెళ్లే ముందు ఒక 70 సంవత్సరాలు ఉండే ఒక పెద్దాయన వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, "ఏంటి బాబు మీరు వెళ్ళట్లేదా? చూస్తుంటే అన్ని వెహికల్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి. మీరు ఏ వెహికల్‌లో వెళ్తారు? అయినా మీకు బండి కూడా ఉన్నట్టుగా లేదు కదా! అయితే ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. మా కారులో ప్లేస్ ఉంది వచ్చేయండి. మిమ్మల్ని నేను అక్కడ డ్రాప్ చేస్తాము. డ్రాప్ చేసిన తర్వాత మీరు వెళ్ళొచ్చు" అని అంటాడు. లేదు సార్ మేము రావట్లేదు. మీరు వెళ్ళండి. ఇంకొద్ది సేపట్లో మేము వెళ్తాం ఇక్కడి నుంచి. ఏదో ఒక వెహికల్ తెప్పించుకొని మీరైతే వెళ్ళండి అని మహేంద్ర చెప్తాడు. సరే బాబు వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. అయితే సరేనండి మేము వెళ్తాంలే. మీరేం భయపడకండి. మేము జాగ్రత్తగానే వెళ్తామని అంటారు. అయితే అప్పుడు ఆ పెద్దాయన వాళ్ళిద్దరిని వెనకాలని చూసుకుంటూ ఇంకా సరే బాబు నేను వెళ్తాను అని చెప్పి ఇంకా కారు దగ్గరికి వెళ్ళి కారు ఎక్కి కూర్చొని వెళ్ళిపోతారు. అయితే ఇంకా వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు. అయితే ఏంట్రా ఆ పెద్దాయనకి అలా చెప్పావు? ఏమైనా వెహికల్ ఏమన్నా బుక్ చేసావా వస్తుందా అని అడిగాడు విజయ్. అందుకు మహేందర్ లేదురా వాళ్ళు భయపడతారని అలా చెప్పాను. మనం ఇక్కడే ఉంటామంటే మళ్ళా పెద్దయినా ఇంకేమన్నా అంటాడేమో అని మేము వెళ్ళిపోతామని చెప్పానులే. సరేరా ఇక్కడ రా కూర్చుందాం అని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడ కూర్చొని అంతా చూస్తుంటారు. అయితే జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రదేశం మొత్తం ఎలా అంటే మొత్తం చాలా సైలెంట్గా అయిపోతుంది. ఏం వినిపించదు, ఏం మాటలు ఉండవు, ఏం అరుపులు ఉండవు. అయితే మొత్తం ఏంటి అంటే ఇంతవరకు గలగల మాట్లాడే జనాలు అందరూ వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా విజయ్కి ఎందుకో చాలా భయంగా అనిపిస్తుంది. అప్పుడే ఇంకా సూర్యుడు అస్తమించడం మొదలవుతుంది. చూస్తుండగానే చీకటి పడిపోతుంది. అయితే ఇంకా మహేందర్ విజయ్ వాళ్ళు తెచ్చుకున్న ఇంకా బిర్యానీ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఇద్దరు తింటారు. తిన్న తర్వాత మహేందర్ మనం ఇద్దరం ఈ ప్రదేశాన్ని మొత్తం షూట్ చేద్దాం. ఎందుకంటే ఇంకా మనకి బాగా గుర్తుండిపోతుంది. మనం అందరికీ చెప్పొచ్చు నైట్లో ఇక్కడ స్టే చేశామని అని అంటాడు. అయితే ఇంకా ఎవరైనా చెబుతుంటారు కదరా దయ్యాలు తిరుగుతాయని. ఒకవేళ దయ్యాలు తిరిగితే మన కెమెరాలో క్యాప్చర్ చేయొచ్చు కదా మనం అనేసి ఇంకా కెమెరా అన్ని సెట్టింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇంకా విజయ్ కొంచెం అలా పడుకొని ఇంకా సరేరా నాకు కొంచెము అలసిపోయినట్టు అనిపిస్తుంది బాగా తిరిగాము నేను కొంచెం ఇలా పడుకుంటాననేసి పడుకొని ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. అయితే ఇంకా మహేందర్ అటు ఇటు చూస్తూ వీడియో తీస్తూ ఉంటాడు. అయితే ఇంకా వాళ్ళకి మొత్తం చీకటి పడేసరికి ఇంకా టార్చ్ లైట్ ఆన్ చేసుకొని అక్కడ ఉంటారు. అయితే ఇంకా మహేందర్కి విజయ్కి ఎక్కడి నుంచో ఏదో చిన్న సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అయితే ఇంకా టార్చ్ లైట్ పట్టుకొని మహేందర్ అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. ఏం లేదురా ఏదో సౌండ్ అనుకుంటా గాలి కినికలా వినిపించింది అనుకొని మళ్ళీ అలాగే కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళకి ఎవరో ఒక అమ్మాయి ఏడుపు లాంటి సౌండ్ వినిపిస్తుంది. అయితే ఎవరక్కడ ఎవరున్నారు ఇక్కడ అని మహేంద్ర ఒకటేసారి అడుగుతాడు. మళ్ళీ ఎవరు ఏమీ మాట్లాడరు. అయితే ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా ఎవరో నడుచుకుంటూ వెళ్ళినట్టు గజ్జల సౌండ్ వినిపిస్తుంది. ఏంటి ఇక్కడ మనమే స్టే చేశాం కదా మనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా గజ్జల సౌండ్ అలా వస్తుంది ఎవరో నడుచుకుంటూ వెళ్ళినట్టుగా అనిపిస్తుంది కదా అని అనుకుంటారు. అలా అలా మాట్లాడుకుంటూ ఉంటుండగా ఇంకా వాళ్ళకి అలాగే సౌండ్లు వస్తూ ఉంటాయి నడుచుకుంటూ వెళ్ళినట్టు. కానీ మనుషులు ఎవరు కనిపించరు. అయితే ఆ సౌండ్ ఇంకా చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎలా అంటే వాళ్ళ పక్కనే వచ్చి నిలబడి నడుస్తున్నట్టుగా వినిపిస్తుంది. కానీ పక్కన ఎవరు ఉండరు. అయితే ఇంకా అప్పుడు విజయ్ ఎవరున్నారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉంటే ఇక్కడికి రండి మేము కూడా ఇక్కడ నైట్ స్టే చేద్దామని వచ్చాము అని అంటాడు. అయితే ఇంకా వాళ్ళకి ఎవ్వరు మాట్లాడరు. అయితే ఇంకా విజయ్కి కొంచెం ఏంట్రా ఇలా సౌండ్ వినిపిస్తుంది అని కొంచెం
మహేందర్ టార్చ్ లైట్ ని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. అయితే మహేందర్కి ఒక దృశ్యం కనిపిస్తుంది. ఎవరో ఒక అమ్మాయి రూపం అక్కడ నిలబడినట్టు కనిపిస్తుంది. అయితే మహేందర్, ఎవరక్కడ చెప్పండి, మేము ఏమి అనము, ఒక్కసారి ఇటు రండి, ఎవరండి మీరు అని అలా అరుస్తూ ఉంటాడు. అయితే అప్పుడు ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి, ఎవరు మీరు, ఇక్కడ ఎందుకున్నారు అని అడుగుతుంది. అప్పుడు, లేదండి మేము టూరిస్ట్, అయితే మాకు ఇక్కడ నైట్ స్టే చేయాలనిపించింది, ఇక్కడ దయ్యాలు ఉంటాయని కథలు కథలుగా చెప్తుంటారు కదా, అయితే మేము ఇక్కడ ఉండి ఇక్కడ ఏమీ లేదు అని నిరూపించడానికి ఇక్కడ ఉన్నాము, మాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, కానీ మేము మూఢనమ్మకాలు నమ్మము, అందుకనే ఇక్కడ కొంచెం ధైర్యం చేసి ఉన్నాము అని ఇంకా విజయ్ కూడా చెప్తుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, లేదండి మీరు ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం, చీకటి పడిందంటే ఇక్కడ మనుషులు తిరగకూడదు అని చెప్తుంది. అప్పుడు, సరే అండి మీరు మాకు చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల మీరు, మేము ఉండడానికే భయపడతాం కదా మగవాళ్ళం, మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే, అప్పుడు ఆమె కొంచెం నవ్వి, నాకు అలవాటే లేండి ఇక్కడ ఉండడం, నాకు ఏం భయం అవ్వదు, భయం కాదు, నాకు అలవాటే, నేను ఇక్కడే ఉంటాను, మీరైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే మీ ప్రాణాలకే ప్రమాదం అని అంటుంది. అప్పుడు మహేందర్, సరేనండి మేము ఈరోజు ఒక్కరోజే నైట్కి స్టే చేసి వెళ్ళిపోతాం, ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళడానికి కూడా మా దగ్గర ఎలాంటి వెహికల్స్ ఏమి మేము తెచ్చుకోలేదు కాబట్టి ఇంకా ఖచ్చితంగా మేము ఉండాల్సిందే కదా అని అంటాడు. అయితే అప్పుడు ఆ అమ్మాయి, నేను చెప్పేది చెప్పాను, ఇంకా మీ ఇష్టం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇంకా విజయ్కి ఆ అమ్మాయిని చూస్తే చాలా అనుమానంగా అనిపిస్తుంది, ఎందుకంటే తన చూపు, తన మాటలు, తను నడక అంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆమె చూపుల్లో భయం లేదు, ఆమెలో ఎలాంటి భయం కూడా లేదు. ఇంత రాత్రి వేళ ఇక్కడ ఉండడానికి అందరూ భయపడే ఈ స్థలంలో తను ఏం చేస్తుంది, ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇంకా సరేలే అనేసి ఇంకా వాళ్ళిద్దరు అలాగే కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళకి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు వాళ్ళకి ఒకటే సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. ఏంట్రా ఈ చప్పుడు బాగా నడుచుకుంటూ వెళ్ళినట్టు వినిపిస్తుంది అంటే, అప్పుడు మహేందర్, ఎవరు లేరురా, నేను మొత్తం కెమెరాతో అంతా చుట్టూ తిరిగి చూశాను, కాకపోతే ఇది గాలికి అలా సౌండ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఓపెన్గా ఉంది కదా, మొత్తం ఖాళీ ప్లేస్ కదా ఇది, అందుకని మనం అలా ఉన్నాం కాబట్టి ఆ గాలికి మనకి అలాంటి చప్పుళ్ళు వస్తున్నాయంటే, లేదురా నడుచుకుంటూ వెళ్ళినట్టే సౌండ్ వస్తుంది అనేసి ఇంకా విజయ్ అంటాడు. సరేరా ఏం పర్వాలేదు, నువ్వు భయపడకు, అది జస్ట్ గాలికే వస్తుంది అని అంటాడు. అయితే కొంచెం సేపు అయిన తర్వాత గజ్జల సౌండ్ మళ్ళీ వస్తుంది. అయితే ఆ సౌండ్ మహేందర్కి విజయ్కి ఇద్దరికి వినిపిస్తుంది. అప్పుడు దగ్గరగా 8 గంటలు టైం అవుతుంది. అయితే ఆ టైంలో సుమారుగా 70 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అయితే వాళ్ళిద్దరూ చాలా షాక్ అయిపోతారు. ఏంట్రా ఎవరు లేరనుకుంటే ఒక్కొక్కరిగా అలా వస్తున్నారు అనుకుంటూ అలాగే ఏమీ మాట్లాడకుండా ఆయన్ని అలాగే చూస్తున్నారు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, ఎవరు మీరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఇది శాపగ్రస్తమైన ప్రదేశం, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ అడుగు పెట్టడం అంత మంచిది కాదు, ఇంతసేపు ఉండడం అసలే మంచిది కాదు, వెళ్ళండి అని అంటాడు. వెళ్తాం పెద్దాయన, పొద్దున వరకు ఉండి వెళ్తాము, ఇప్పుడు వెళ్ళమంటే ఎలా వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు, ఓహో మీరు వెళ్ళరా, అయితే చస్తారు మీరు పొద్దునేసరికి అని అంటాడు. అయితే అప్పుడు విజయ్కి చాలా భయం ఇస్తుంది, ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు అని ఇంకా విజయ్ ఆ పెద్దయ్యతో అనేసరికి, ఇక్కడ ఇది మా స్థలం రా,
ఇక్కడ మేమే ఉండాలి, మీరు ఇక్కడ రావడం అంత మంచిది కాదు, మేము ఊరుకోము అనేసి అలా అలా మాట్లాడుతూ ఉండంగానే ఇంకా పెద్దయిన రూపం మొత్తం ఇంకా వేరేలా మారిపోతుంది, భయంకరంగా మారిపోతుంది. ఇంకా తను వచ్చేసి ఒక దయ్యంలాగా మారిపోయి ఇంకా వాళ్ళని చాలా కోపంగా చూస్తుంటాడు. ఇంకా ఆయన ముఖం మొత్తం ఇంకా ఎలా అంటే ఒక నల్లగా మారిపోతుంది. ఇంకా ఆ జుట్టు మొత్తం ఇట్లా గాలిలో ఎగురుతుంది, ఒక రాక్షసుడు లాగా మారిపోతాడు. అయితే గట్టిగా నవ్వుతాడు. ఆ నవ్వుకి ఇంకా అక్కడ ఏంటంటే ఆ గాలి లేచి దుమ్ము లేచిపోతుంది. అలా అలా ఇద్దరు కలిపి ఏంటిదిరా, భయం వేస్తుందిరా, ఎవర్రా ఇద్దరు అనేది ఇద్దరు ఒకటేసారి గట్టిగా పట్టుకుంటారు. అప్పుడే ఇంతకు ముందు మాట్లాడింది కదా అదే అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తుంది. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు దగ్గరికి రాగానే తన ముఖం కూడా మొత్తం డిఫరెంట్గా చేంజ్ అయిపోయి ఒక దయ్యం లాగా అయిపోతుంది. ఇంకా తను ఇంతకు ముందు అందంగా ఉండే కానీ అలా అందంగా లేకుండా ఇంకా నోరు మొత్తం ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా, ఆ కళ్ళు లేకుండా కళ్ళల్లో మొత్తం గుంతలు ఉంటాయి, కళ్ళు ఉండవు. అయితే ఆ ఇద్దరు చాలా భయపడిపోతూ ఇది నిజమా లేకపోతే కలనా అర్థం కాదనమాట. అప్పుడే మరికొంతమంది అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. అయితే వాళ్ళ కాళ్ళు అన్ని వంకర తింకరగా ఉంటాయి. ఆ మనుషులకి కళ్ళు లేవు కానీ వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరిని గమనిస్తున్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళకి కళ్ళు ఉండవు. అయితే ఏంట్రా ఇది నిజమా అబద్ధమా అనేసి ఇద్దరు వణుకుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ పెద్దయినా మనం వెళ్ళిపోతాం, పెద్దయినా పొద్దున వరకు మమ్మల్ని ఏం చేయకండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని అంటూ ఉంటారు. లేదురా, ఇక్కడికి రావడం చాలా పెద్ద తప్పు, ఎందుకంటే ఇది మా స్థలం రామ్, మమ్మల్ని కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ మేము చాలా బాగా సంతోషంగా జీవించే వాళ్ళం. కానీ మా కుటుంబాలు మొత్తం బాధలోకి వెళ్ళడానికి కారణం ఒకడున్నాడు, వాడు ఉన్నాడు రామ్. అయితే వాడు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే వాడిని మేమే చంపేస్తాం, అందుకని ఎదురు చూస్తున్నాము అని అంటాడు. అంటే నాకు అర్థం కావట్లేదు అని విజయ్ అంటాడు. అప్పుడు కొన్ని 200 సంవత్సరాల క్రితం మేము ఇక్కడే నివాసం ఉండేవాళ్ళం. దాదాపుగా ఒక 1000 మంది కుటుంబాలు ఇక్కడనే నివాసం ఉండేవాళ్ళం. చాలా సంతోషంగా సంబరాలు చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ పక్కన ఉండే ఒక రాజు కళ్ళు మా కూతురు లాంటి రాజు కూతురు మీద పడింది. ఇంకా ఇంకా మా జమీందారు ఉండేవాడు, ఆ జమీందారు కూతురు అన్నమాట. ఆ రాజు కళ్ళు తన మీద పడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఎలాంటి నిర్ణయం తీసుకున్నాము. మేము ఒక్క రాత్రిలో ఇక్కడి నుంచి మాయమైపోయాము. నేను ఒక మంత్రం ఉపయోగించి ఈ స్థలాన్ని శాపగ్రస్తం చేసి వెళ్దామనుకున్నాను. కానీ అది వికటించి మేమందరం కూడా ఉన్న పలంగా ఊరు మొత్తం మాయమైపోయాము. ఇంకా మా వస్తువులు మాకు సంబంధించినవి అన్నీ ఇలా వదిలేసి అలా మాయమైపోయాల్సి వచ్చిందిరా. ఇంకా ఆ శాపం ఇక్కడే ఉంది, మేము ఇంకా మనశ్శాంతిగా మాకు శాంతి కూడా లేకుండా ఇక్కడనే గాల్లో తిరుగుతున్నాము. వాడు వస్తే వాడిని చంపాలని చూస్తున్నాము అంటే అప్పుడు విజయ్ వణుకుకుంటూ, కానీ ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటాడు కదా, ఇన్ని సంవత్సరాలు అయ్యింది కదా అని అంటాడు. అప్పుడు అతను సరేరా, ఇక్కడికి మీరు వచ్చారు కదా, మీరు మాతో పాటే ఉండాలి తప్పదు ఇంకా అని అంటాడు. ఎందుకలా మాట్లాడుతున్నారు, మేము ఇక్కడ ఉండలేము, మేము వెళ్ళిపోతాము, కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోతాము అనేసి ఇంకా మహేందర్ విజయవర్మ ఇద్దరు కలిసి ఒకటేసారి గట్టిగా ఏడుస్తారు. అప్పుడు ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా తను ఒక్కసారిగా తను గాల్లోకి లేచి ఇంకా వాళ్ళ ఇద్దరి దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత మహేందర్ ఇంకా విజయవర్మ మెడను తన 2 చేతులతో ఒక్కొక్క చేతితో ఒక్కొక్కరి మెడ పట్టుకొని ఇద్దరిని గాల్లోకి లేపుతుంది.
ఎలా అంటే అసలు తనకి బరువు తెలియదు. అంత ఈజీగా వాళ్ళిద్దరిని ఒక్క చేతిని లేపేస్తుంది. లేపి ఇలా పడేసేసరికి ఇద్దరు అక్కడొకరు ఇక్కడొకరు గాల్లోకి ఎగిరి కింద పడిపోతారు. ఇద్దరికి చాలా దెబ్బ తాకుతుంది. ఇంకా చాలా గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అది ఇది నిజమా అబద్ధమారా అని అనుకుంటూ ఉంటారు. ఇద్దరు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆ ప్రదేశం మొత్తం చాలా డిఫరెంట్గా మారిపోతుంది. వాళ్ళకి ప్రశాంతంగా అనిపించిన ఆ స్థలం మొత్తం ఒక దయ్యాల ప్రదేశంగా మారిపోతుంది. ఇంకా వాళ్ళకందరూ ఒక అసహజంగా మొత్తం ఇంకా ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇంకా ఏంట్రా ఇంత, అసలు ఇది కళ కాదురా, నిజం రా, మనం చచ్చిపోతున్నాం రా, అసలు చాలా భయంగా ఉంది అని ఇద్దరు గట్టి గట్టిగా ఏడ్చుకుంటూ మమ్మల్ని వదిలేయండి అని ఏడుస్తూనే ఉంటారు. అప్పుడు తను గట్టిగా నవ్వుతుంది. మేము కూడా ఇలాగే అడిగాం రా, మమ్మల్ని వదిలేయండి అని, కానీ వాళ్ళు మమ్మల్ని చంపేస్తామన్నారు. ఇంకా మా ఆడకూతుర్ని అక్కడికి పంపించకపోతే ఒక్క రోజులో చంపేస్తామన్నారా, అందుకని మా ప్రదేశానికి ఎవ్వరొచ్చినా వదిలిపెట్టాము, ఎన్ని రోజులైనా సరే ఇక్కడ ఎవ్వరు ఉన్నా ఈ స్థలం మాది అనేసి ఇంకా తను గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అయితే ఇంకా వీళ్ళిద్దరికీ అనిపిస్తుంది ఇంకా లేదు, మనం ఇంకా బతికే ఛాన్స్ లేదు, ఇంకా మనం చచ్చిపోతున్నాము అని ఇద్దరు ఇంకా చాలా భయపడుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ ఉంటది. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇంకా వెనకకి పరిగెత్తుతూ ఉంటారు. అలా వెనకకి పరిగెత్తుతూ ఉండంగా వీళ్ళకి అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఎందుకంటే చుట్టూ ఒకటేలాగా అనిపిస్తుంది. ఇక్కడికి పరిగెత్తినా మళ్ళీ అక్కడికే వస్తుంటారు. అప్పుడే వాళ్ళిద్దరికి ఒక హారన్ సౌండ్ వినిపిస్తుంది. వాళ్ళున్న చోటికి హఠాత్తుగా ఒక కారు చాలా స్పీడ్గా వచ్చి ఆగుతుంది. అప్పుడు ఆ కారులో నుంచి ఆ 70 ఏళ్ల ముసలాయన కారు నుంచి దిగి, ఏ బాబు రండి లోపలికి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి పరిస్థితి చూసి తను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇద్దరు మొత్తం ఏడ్చుకుంటూ జుట్టు మొత్తం ఇంకా పిచ్చోళ్ళగా ఇద్దరు అలా ఏడ్చుకుంటూ ఉంటారనమాట. అయితే వాళ్ళిద్దరిని చూసి ఇక్కడ ఏమైందో అని తను ఇంకా ఊహించుకుంటాడు. అయితే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు, మీరు ఫస్ట్ అయితే కార్ ఎక్కండి, కార్ ఎక్కిన తర్వాత మాట్లాడదాం అనేసి ఇద్దరిని పట్టుకొని ఫాస్ట్గా కార్ ఎక్కించేసి ఇంకా కార్ డ్రైవర్ని పొమ్మని చెప్తాడు. అప్పుడు ఇంకా ఆ కార్ అనేది ఉన్న పాటుగా దూసుకొని ఆ ప్రదేశం నుంచి రెప్పపాటున వెళ్ళిపోతుంది. అయితే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ప్లేస్ చేరుకున్న తర్వాత అప్పుడు కార్ ఆపుతారు. కార్ ఆపిన తర్వాత, ఏం బాబు నాకు చెప్పారు కదా మీరు వెళ్తానని, ఎందుకు వెళ్ళలేదు? నేను అక్కడ ఈ దరిదాపుల్లో ఉండే హోటల్లో అక్కడ నేను తిందామని ఆగాను. అయితే ఇది ఎక్కడ నుంచి అయినా సరే ఆ ప్రదేశం నుంచి వెహికల్స్ వెళ్ళాలంటే ఈ హోటల్ నుంచి వెళ్ళాలి. అందుకనే మీరు వస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటే ఒక్క వెహికల్ కూడా రాలేదు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే మీ దగ్గర ఏ వెహికల్ లేదు, మేము వెళ్ళే దారిలో కూడా రివర్స్లో ఒక్క వెహికల్ కూడా రాలేదు. అంటే మీరు అక్కడ ఉండాలని అనుకుంటున్నారు, కానీ మీకు అక్కడ విషయాలు తెలియదు. అందుకనే నేను మళ్ళీ ఒకసారి చూద్దామని వచ్చాను. ఇంకా నా డౌటే ఇంకా నిజమైంది, మీకు ఏమన్నా ప్రమాదం అయ్యిందేమో అని చాలా భయపడ్డాను. అందుకని ఈ కార్ డ్రైవర్ని చాలా రిక్వెస్ట్ చేసి మరి తీసుకొచ్చాను. చూడండి బాబు, మనకి కనిపించని అన్నీ లేవు అని నమ్మకూడదు. ఎవరైనా చెప్తే కొంచెమన్నా దాన్ని నమ్మాలి. ఎందుకంటే మనకి కనిపించనివి అసహజమైనవి కూడా చాలా ఉంటాయి అనేసి ఇంకా తను చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, మేము దయ్యాన్ని చూసాము, మాకు చంపాలని చూసింది, మాకు చాలా భయమేసింది, ఇంకా మేము చచ్చిపోతామేమో అనుకున్నాము, అది చాలా ప్రమాదకరమైన స్థలం అనేసి ఇంకా వాళ్ళిద్దరు గట్టిగా ఏడుస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి కొన్ని నీళ్ళు ఇచ్చి ఇంకా వాళ్ళకి నీళ్లు తాపి ఇంకా కూల్ చేస్తాడు. మీరేం భయపడకండి, వచ్చేసాం కదా, మేము ఇక్కడే ఉన్నాం కదా, ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం అని అంటాడు.
అప్పుడు ఇంకా సరే అనేసి ఇంకా కారు ఎక్కి ఇంకా మమ్మల్ని క్షమించండి, మీ మాట మేము వినలేదు, మమ్మల్ని కాపాడినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్, మీరు మీ ప్రాణాలని తెగించి మరి మా దగ్గరికి వచ్చారు కాపాడడానికి, మీ రుణం ఎలా తీర్చుకోవాలి అనేసి వాళ్ళిద్దరూ ఇంకా చాలా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తారు. అప్పుడు తను ఏమీ లేదు బాబు, నేను జస్ట్ గ్రహించాను, ఎందుకంటే మీరు రాలేదు కదా, మీకేం కాకూడదని ఆలోచించి నేను అలా వచ్చాను, ఆ దేవుడే నాకు పంపించినట్టున్నాడు మీకోసం. సరే ఇంకా మీరు ఏం భయపడకుండా ఇంకా మనం ఊర్లోకి వెళ్తున్నాం కదా, ఇంకా ఏం భయపడకండి అనేసి అంటాడు. ఇది అన్నమాట స్టోరీ. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.